ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ మే 31, 2025. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 11, 12 వచనములు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఆమేన్. దేవుడిని ఎందుకు స్తుతించాలో దానికి గల కారణాలు దావీదు ఇక్కడ చెప్తున్నాడు. దేవుడు మన అతిక్రమములను ఎంత దూరపరిచాడో తన కృపను అంత దగ్గర చేశాడు. ఆయన కృప ఎంత అత్యున్నతమైనదో అది వర్ణనకే సాధ్యం కాదు. అందుకే దావీదు అంటున్నాడు కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్యసంధత్వము అంతరిక్షమునంటుచున్నది అని. అయితే ఈ కృప ఎవరి కోసం? దీనికో షరతు ఉంది. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి మాత్రమే చెందుతుంది. భక్తి చేస్తున్నాం, దానికి లోటు లేదు, కానీ అది భయంతో కూడిన భక్తి మాత్రం కాదు. భక్తిలో భయం లోపిస్తుంది. అది ఎట్లా అంటే, మన ఇంటి గోడల మీద దేవుని వాక్యాలతో కూడిన వాల్ పోస్టర్స్. అది మంచిదే, కానీ ఆ వాక్యాలు గోడలకే పరిమితం అవుతున్నాయి. ఇంట్లో పరిస్థితి మాత్రం అంతా వేరుంటుంది. యేసే ఈ గృహాధిపతి అంటాం. అధిపతి కాదు కదా. అసలు ఈ గృహంలో యేసయ్యకే స్థానం ఉండదు. మెడలో సిలువ వేసుకుంటాం, అదేదో భక్తి అనుకుంటాం, కానీ మనం చేసే పనులు చూస్తే దయ్యాలు కూడా ఓ మై గాడ్ అని ఆశ్చర్యపోయేలా ఉంటాయి. మెడలో సిలువ ఉంది అనే భయం కూడా ఏమాత్రం ఉండదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఇవన్నీ మనము భక్తి పరులం అని చెప్పుకోవడానికి మనం పడే తిప్పలు తప్ప చేసే భక్తిలో మాత్రం భయం లేదు. వద్దు, వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేశ్యదాన్ని క్షమించను అంటున్నాడు ఆయన. భక్తి చేస్తున్నాం, ఆయన శక్తిని ఆశ్రయించలేక మనం చేసే భక్తిలో భయం లేక ప్రతిఫలాలు పొందలేకపోతున్నాం. భయంతో కూడిన భక్తి చేద్దాం, ఆయన కృపకు మరింత దగ్గర అవుదాం. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.